దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. మనుషులు సలహా ఇవ్వచ్చు కానీ సమాధానం ఇవ్వలేరు. మనుషులు సమాధానం ఇవ్వలేని ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అయితే నువ్వు సమాధానము లేక, నెమ్మది లేక, ఎక్కడ సమాధానము దొరుకుతుందని ఇటు అటు తిరుగుతూ పరిగెడుతూ ఉన్నావేమో. లోకంలో దొరికే సమాధానము కొంచెం కాలమే, కొంచెం సమయమే. కానీ అదే దేవుడిస్తే శాశ్వత కాలము నీకు సమాధానము దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎద్దకు వస్తావో నువ్వు వెతుకుతున్న సమాధానము దేవుని ఎద్దే దొరుకుతుంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే ఎందుకు ఇలా ఉంది, నాకు నెమ్మది లేదు, సమాధానము లేదు, నా హృదయంలో ఏదో కలవరం, ఏదో భయం, ఏమీ చేయలేకపోతున్నాను, ఎన్నో సమస్యలతోటి నేను సతమతం అయిపోతూ ఉన్నాను, నాకు నిద్ర పట్టడం లేదు, నేను ఆలోచన కూడా చేయలేకపోతున్నాను, పరిస్థితులు నా చేతులు జారిపోతూ ఉన్నాయని ఇలా ఎన్నో ఆలోచనలతో సమాధానం లేని పరిస్థితులు ఉన్నావేమో. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని ఎద్దకు వచ్చావో ఆయన సమాధానానికి కర్త అయిన దేవుడు, ఆయన సమాధానానికి అధిపతిగా ఉన్న దేవుడు కాబట్టి నీకు ఆయన సమాధానం ఇవ్వబోతున్నారు. నీ గతము ఎరిగిన దేవుడు, నీ వర్తమానము ఎరిగిన దేవుడు, నీ భవిష్యత్తు కూడా ఎరిగిన దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలా ఉన్నావో సమస్తము దేవుడు ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ఆయన నీ ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చి నీకు ఆయన సమాధానమును అనుగ్రహించబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోబు 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆమేన్. నీకు సమాధానము కావాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావో ఆయన నీ ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చి ఆయన సమాధానం నీకు అనుగ్రహించబోతున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను అన్నారు దేవుడు. అలాగా మనము ఆయన పేరట కూడుకున్నప్పుడు ఆయన మనతో, మన కుటుంబంలో ఉండి మన కుటుంబంలో ఆయన సమాధానం ఇవ్వబోతున్నారు. అలానే మన వ్యక్తిగత జీవితంలో మన హృదయానికి నెమ్మది కావాలి, సమాధానము కావాలి, కలవరం పోవాలి. ఏమిటో తెలియదు, నా హృదయం ఏదో అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నాను సమస్యలతోటి, సమాధానమే లేదు అన్నప్పుడు నువ్వు దేవునితో సహవాసము చేస్తూ ఉండగా దేవుడు నీ ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చి ఆయన నీకు సమాధానము అనుగ్రహించబోతున్నారు. అలాగునే నీకు మేలు కలుగును, నీకు మేలే కలుగుతుంది. ఎక్కడా కూడా కీడు ఉండదు, శాపము ఉండదు, చీకటి ఉండదు, వ్యతిరేకత ఉండదు, ఏ సమస్య పనిచేయదు. కాబట్టి దేవుని మీద నువ్వు పూర్తిగా ఆనుకుని ఆయనతో నువ్వు సహవాసము చేస్తూ ఉండగా దేవుడు అన్ని విషయాల్లో కూడా నిన్ను దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఆయన నిలబెట్టబోతున్నారు. అయితే మనమేమి చేయాలి? ఆయనతో సహవాసము చేయాలి. అప్పుడు తప్పక ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను కాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కనులు మూసుకుని ప్రేర్ లేఖిగా ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవతని ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించిన గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి ఇస్తున్నాంలో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. యవ్వన బిడ్డలకి ఇస్తున్నాంలో మంచి భవిష్యత్తు కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి ఇస్తున్నాంలో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. ప్రతి బిడ్డకి ఇస్తున్నాంలో క్షేమమైన ప్రయాణము కలుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నామా తండ్రి. ఆమెన్.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.